నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలం జూపల్లి గ్రామంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సర్పంచ్ కాందమాల అనూష జగపతి ఆధ్వర్యంలో నిర్వహించిన విజయ్స్ ఇందిరా పిల్లల ఆసుపత్రి కల్వకుర్తి ఉచిత వైద్య శిబిరం విజయవంతమైందని గ్రామ సర్పంచ్ కాందమాల అనూష జగపతి తెలిపారు. గ్రామ సర్పంచ్ కాందమాల అనూష జగపతి మాట్లాడుతూ జూపల్లి గ్రామం మరియు పరిసర ప్రాంత గ్రామాల ప్రజలు వారి యొక్క పిల్లల అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే ఉచిత వైద్య శిబిరంలో చూపించుకోవాల్సిందిగా కోరారు. శివా తీసుకున్నాను అలాంటి ఇది తీసుకున్నాడు ఫ్యూచర్ అన్న ఈరోజు ఫ్రీ క్యాంపు పెట్టడం వల్ల అందరూ వచ్చి దీన్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. ఇబ్బందులు పడి ఆర్థిక పరిస్థితులు బాగాలేక పిల్లలు కోల్పోయిన రోజులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మన మారుమూల గ్రామంలో మన కల్వకుర్తి పట్టణంలో మనకు అందుబాటులో విజయ్ ఇందిరా పిల్లల ఆసుపత్రి రావడం మనందరికీ పేదలకైతే ఆనందదాయకం. కాబట్టి డాక్టర్లు కూడా ఒకప్పుడు విద్యా వైద్యం సౌకర్యం లేక చాలామంది ఆర్థిక ఇబ్బందులు కోల్పోయేది. ఇక్కడ డాక్టర్లు రావడం మాకు ఆనందకర విషయం. మా వంతు కృషి కూడా చిన్నపిల్లలకి ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఆర్థికంగా లేనప్పుడు కూడా మేము రెగ్యులర్ చేసే సహకారాలు అందించాలని నిజంగా కోరుతాము. మేము వైద్య రంగానికి మా వంతు కృషి విజయ్ ఇందిరా పిల్లల ఆసుపత్రి సహకారం అందిస్తాం. కాబట్టి కల్వకుర్తిలో పెట్టడం చాలా సంతోషదాయకం. మా వంతు కృషి కూడా విజయ్ ఇందిరా పిల్లల ఆసుపత్రి కల్వకుర్తి గారి ఆధ్వర్యంలో జూపల్లికి ఈ క్యాంపు పెట్టడం పేద పిల్లలకు చిన్నపిల్లలకు అన్ని రకాల టెస్టులు ఉపయోగించుకోవడానికి పిల్లలకు పిల్లలని తల్లిదండ్రులు ఆర్థిక స్తోమత లేకుండా హాస్పిటల్కి వస్తే ఎక్కువ ఖర్చులు డబ్బు ఖర్చు ఎక్కువ అవుతుంది. ఈ క్యాంపు ద్వారాకి వస్తే ఫ్రీగా ట్రీట్మెంట్ పిల్లలకు సమస్య ఏముంది, పిల్లలకు హెల్త్ చెకప్ హైట్ ఉంది, వెయిట్ ఎంత ఉంది, దానికి సంబంధించిన మొత్తం మెడిసిన్స్ ఎక్కువ డబ్బులు అయితే హాస్పిటల్కి పోతే ఇక్కడ క్యాంపులకు వస్తే తక్కువ డబ్బుతోటి ఎక్కువ ఫ్రీగా ఈ డాక్టర్స్ వచ్చి మనకి ఈ ఊరికి సెలెక్షన్ చేసుకొని సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈ ఊరికి వచ్చినందుకు చాలా సంతోషం. ఇది ఎప్పుడూ మన హాస్పిటల్ ఇక్కడ హైదరాబాదు మన ముందుకు వచ్చి మన ఊళ్ళో క్యాంప్ పెట్టి చిన్నపిల్లలకు చూడడం చాలా సంతోషంగా ఉంది. డాక్టర్స్కి అందరికీ కూడా ఇంకా ధన్యవాదాలు తెలుపు. మన ఊళ్ళో ముందు ఇంకా ఎక్కువ పెట్టాలని ఆశిస్తున్నాం. సర్పంచ్ గారిని గ్రామ పెద్దలు అందరినీ ఆశిస్తున్నాం. జూపల్లి గ్రామ పంచాయతీలో ప్రతి యజమాన్యానికి జూపల్లి అధ్యక్షతన సభాధ్యక్షులుగా అంటే సర్పంచ్ అనూష జగపతి గారికి, జూపల్లి గ్రామ ప్రజలకు, పిల్లలకు ఏ విషయం జబ్బులు వచ్చినా
ఇక్కడ విజయ ఇందిరా పిల్లల ఆసుపత్రికి రెఫర్ చేసుకుంటూ ఇక్కడ ఈరోజు యాజమాన్యం మా గ్రామానికి వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ ఉన్న పిల్లలకి సలహాలు సూచనలు ఇచ్చి మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని, ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మేము ఫోన్లు చేసి మీకు పంపిస్తాం కనుక మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మా గ్రామ ప్రజల తరఫున మీ విజయ ఇందిరా హాస్పిటల్కి శుభాకాంక్షలు ఇంకొక జూపల్లి గ్రామ సర్పంచ్ గారు ఎంతో చొరవ తీసుకొని మా ఊర్లో మీరు ఒక పిల్లల హెల్త్ క్యాంపు పెట్టాలని పట్టుబట్టి సాధించి మన ఊరికి ఒక అతనికి మరియు జూపల్లి గ్రామ ప్రజలందరికీ మా యొక్క విజయ్ ఇందిరా చిల్డ్రన్స్ హాస్పిటల్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు చూస్తున్నారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పిల్లలకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు చిన్న చిన్న సమస్యలు వచ్చినా కానీ సిటీకి తీసుకెళ్ళి లక్షల బిల్లు పెట్టేస్తున్నారు. అటువంటి ఇబ్బందులు ఇప్పటి నుంచి మీకు లేకుండా అత్యంత స్థాయిలో కార్పొరేట్ వైద్యం మీకు అతి తక్కువ ఖర్చుతో మా యొక్క విజయ్ ఇందిరా చిల్డ్రన్స్ హాస్పిటల్ కల్వకుర్తి పోలీస్ స్టేషన్ ఆపోజిట్ మనకు మీ సేవ పక్కనే ఉంటుందండి. మా హాస్పిటల్లో మీకు లభించే వైద్య సేవలు అత్యాధునిక సదుపాయాలు కూడినటువంటి ల్యాబ్ కానీ, ఎన్ఐసియు కానీ, పిఐసియు కానీ, వెంటిలేటర్ కానీ అటువంటి సేవలన్నీ అందుబాటులో ఉన్నాయండి. ఇటువంటి అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. మరియు గోపాల కృష్ణ సార్ గారు మరియు విజయ్ సార్ గారు వేదికను చేసి వారి సేవలు గ్రామంలో ఉన్నటువంటి పిల్లలు వస్తున్నారు. కొంచెం ఉపాధి అయిపోయింది కాబట్టి కొంచెం టైం పడుతుంది. అన్యతా భావించకుండా కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తుంటే వస్తుంటారు. ప్రోత్సహించుకుంటున్నాను. ఈనాటి బాలలే రేపటి పౌరులు. మరి దేశంలో మరి ఆరోగ్యం పైన ఒకసారి కరోనా టైంలో చూసినాం. ఈరోజు హ్యూమినిటీ పవర్ అనేది చిన్నపిల్లలకు చాలా అవసరము. మరి ఈనాడు గవర్నమెంట్ పెద్దలు అర్జున్ సార్ కానీ, విజయ్ సార్ కానీ, మరి రాధాకృష్ణ సార్ కానీ అందరూ ఇక్కడికి విచ్చేసి మరి ప్రతి గ్రామంలో ఉచిత క్యాంపులు పెట్టి చిన్నపిల్లలకు భవిష్యత్తులో ఎలాంటి రోగాలు రాకుండా చిన్నప్పుడే వారికి ఇమ్యూనిటీ పవర్ పెంచాలి. దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ ఫ్రీగా టానిక్స్ కానీ, సిరప్స్ కానీ, మరి పౌడర్స్ రూపంలో కానీ, టాబ్లెట్స్ రూపంలో కానీ ఇచ్చి ఊరూరా తిరుగుతూ విజయ్ ఇందిరా పిల్లల ఆసుపత్రి ఈరోజు తాలూకా స్థాయిలో మంచి గుర్తింపు పొందింది. మనం కూడా అలాంటి హాస్పిటల్ మనం ప్రోత్సహించాలి గ్రామాలలో. ఎందుకంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే మనకు ఇంటికి తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది కలుగుంటే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. వాళ్ళ ఆరోగ్యం మహాభాగ్యం కాబట్టి ఆ చిన్న పిల్లలను మనం చిన్నప్పుడే వాళ్ళకి ఎలాంటి రోగాలు రాకుండా యాంటీబయాటిక్స్ నివారణ కోసం చాలా ఉపయోగంగా ఉంటాయి. కాబట్టి మరి ఇక్కడ వచ్చేటటువంటి డాక్టర్స్కి పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. మీరు ఇద్దరితో ఆపకుండా ప్రతి గ్రామంలో చైతన్యం తెస్తూ చిన్నపిల్లల ఆరోగ్యం ఈ దేశానికి భవిష్యత్తులో పిల్లలే కాబట్టి వాళ్ళ ఆరోగ్యంగా 100 ఏళ్ళు బతకాలంటే చిన్నప్పుడే ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి మీరు ఇచ్చే మందులు సంజీవులు లాంటివి. కాబట్టి మీరు అవగాహన పెట్టినందుకు ప్రత్యేకంగా జూపల్లి తరఫున, మా గ్రామ పంచాయతీ తరఫున పూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇలాంటి సహకారం ఉన్న మీకు మేము ఇస్తాం సార్. ఇక్కడ మీ యొక్క ఆసుపత్రి ద్వారా మీరు ఇచ్చే మందులతోటి మా గ్రామంలో ఉన్న చిన్నపిల్లలకు ఎంతో సహకరిస్తామని చెప్పేసి కోరుకుంటూ మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటాం.